ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హామీల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో ప్రజాదరణ పొందగా, ఇప్పుడు అన్నా డీఎంకే మరో కీలక ప్రకటనతో ముందుకు వచ్చింది. మహిళలకే పరిమితమైన ఉచిత బస్సు సేవను ఇకపై పురుషులకు కూడా విస్తరించనున్నట్లు తెలిపింది. ఇది సాధారణ ప్రజల దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశంగా మారింది. దీనితో పాటు వృద్ధుల పెన్షన్ పెంపు, మహిళలకు ఆర్థిక సాయం రెట్టింపు, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఉచిత ఫ్రిజ్, స్కూటీ కొనుగోలుపై సబ్సిడీ, పేదల కోసం ఇళ్ల నిర్మాణం వంటి పలు హామీలు ఇచ్చింది. ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా ఈ మేనిఫెస్టోను రూపొందించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉచిత పథకాలతో ఓటర్లను ప్రభావితం చేసే ఈ పోటీ ఎన్నికల సమరాన్ని మరింత రసవత్తరంగా మార్చుతోంది. ప్రజలు ఎవరిని నమ్ముతారో, ఏ హామీలను నిజంగా అమలు చేస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.